బలపరచాలి. ఆ పరిచర్యతోటి క్లోజ్ చేసుకుంటాం. జాన్ మేసాయి గారు గత కొంతకాలం క్రితం వారితో ధన్యకరమైన పరిచయాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో వారి అయ్యగారికి 3 పరిచర్లు ఉన్నాయి. కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు సంఘవాసి అయినటువంటి వెనకాల కుర్చీలో కూర్చున్నాడు దేవదాస్ గారు. వారి ద్వారా జాన్ మేసాయి గారు నాకు పరిచయం అయ్యారు. దేవుడు మాకు ఇచ్చినటువంటి క్రైస్ట్ చర్చిలో కూడా ఈ ప్రార్థన ఉద్యమాన్ని మేము పెట్టాం. తద్వారా సంఘమంతా దీవించబడింది. స్తోత్రం చెప్పండి. ఆ తరువాత ఈ పరిచర్య ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా మండల హెడ్ క్వార్టర్స్లో తప్పకుండా జరగాలి అని వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ఎందుకంటే దైవజనుల యొక్క దర్శనం భారం దేవుని మహిమార్థమే చాలా గొప్పది. ఈ రోజుల్లో అత్యంత ఎక్కువగా నిర్లక్ష్యం చేయబడుతున్న బహుశక్తివంతమైనటువంటి అంశం ఏంటంటే ప్రార్థనే. పాటలు, ప్రసంగాలు అన్ని బాగానే ఉన్నాయి, కానీ ప్రార్థన నిర్లక్ష్యం చేయబడుటను బట్టి దైవ కార్యాలు దేవుని పిల్లలు సంపూర్ణంగా చూడలేకపోతున్నారు. అయితే ఈ ప్రార్థనని ఒక ఉద్యమం లాగా తీసుకుని వెళ్ళాలి. వారి పరిధిలో ఏ ఏ స్థలాలకు ప్రభు వెళ్ళమన్నాడో ఆ స్థలాల్లో ఉన్నటువంటి ఒక సంఘాన్ని ఎన్నుకొని అక్కడ చేరి కనీసం ఒక్క సంఘాన్నైనా ప్రార్థనలో ఉజ్జీవపరిస్తే దేవుని కార్యాలు, ఇది పైన చదివినటువంటి రెఫరెన్స్లు ఒక్కడు చాలట దేవుడికి. స్తోత్రం చెప్పింది. స్థానిక సంఘ కాపురు అన్నాడు, ఆ ఒక్కడు మనందరం అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెప్తున్నాను, అందుకనే ఈ ప్రాంతానికి ఈ పరిచర్ని తీసుకుని రావాలని ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు వెంటనే తట్టినటువంటి దేవుని దాసులు స్థానిక సంఘ కాపరి దైవజనులు మంచి రాజన్న గారు. వారితో నేను వెంటనే పంచుకున్నాను. దైవజనులు జాన్ మేసా గారి యొక్క దర్శనం గురించి నేను పంచుకున్నప్పుడు కనీసం ఒక్క మాట కూడా అడ్డు తగలకుండా అర్జెంటుగా ఆ డేట్ ఏదో తీసుకోమని చెప్పి మీ పాస్టర్ గారు చెప్పారు. గట్టిగా చప్పట్లు కూడా ప్రభుత్వం. ఆయనకి ఎప్పుడు అనుకూలత ఉందో ఆ డేట్ నాకు ఇప్పించండి, మా సంఘంలో తప్పకుండా నేను ఈ కార్యక్రమాన్ని చేపడతాం, మరింత మేము ప్రార్థనలో పురికొల్పబడతామని రాజన్న గారు చెప్పినప్పుడు వెంటనే నేను జాన్ మేసాయి గారితో మాట్లాడినప్పుడు ఆ డేట్స్ అందరు ముగ్గురం కలుసుకొని మాట్లాడుకొని ఈ డేట్కి ఫిక్స్ అవ్వడానికి ప్రభు కృప చూపాడు. వారు అనేక ప్రాంతాలకు వెళుతూ బహుశక్తివంతమైన వర్తమానాలు ఇస్తూ వారి ప్రార్థనల చేత అనేక మంది బాగుపడడం, దీవించబడ్డం అనేది జరుగుతూ వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో అలాంటి దైవజనులు మన మధ్యకి రావడం అనేది చాలా సంతోషకరం. దేవుని ప్రజలారా, ఈ రాత్రి నేను నమ్ముతున్నాను మనందరం కూడా ఒక నూతనమైన దీవెన పొంది మన గృహాలకు వెళ్ళబోతున్నాం. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనకు అంత శక్తి ఉంది. మీకు ఒక మాట పరిచయం చేస్తాను ప్రార్థన గురించి. వంగిన మోకాళ్ళకి లొంగని సమస్య లేదు. నమ్మితే స్తోత్రం చెప్తారా? వంగిన మోకాళ్ళకి లొంగని సమస్య లేదు. అది ఎంత పెద్ద సమస్య అయినా లొంగిపోవాల్సిందే వంగిన మోకాళ్ళ దగ్గర. దానియేలు గారి గురించి మనం వింటాం కదా, ప్రతిరోజు ముమ్మారు మోకరించి ప్రార్థన చేసినటువంటి ప్రార్థన వీరుడు. ఆయన ముందు భీకరమైన సమస్య ఏంటిది? సింహాల బోన్. అక్కడికి వెళ్ళగానే ఆకలితో నకనకలాడుతున్న సింహాలు ఎముకను కూడా మిగిల్చకుండా తినేయాలి దానియేలు గారిని. ఆయన వంగిన మోకాళ్ళ అనుభవం సింహాలనే ఆయన ఎదుటి వంగేట్టు చేసి. చప్పట్లు కొట్టి ప్రభువుకి స్తోత్రం. నీ సమస్య
అది ఏదైనా కావచ్చు. అది డబ్బు కావచ్చు, అది కుటుంబపరమైంది కావచ్చు, సామాజికమైంది కావచ్చు, ఏదైనా సరే నీవు మోకరించి ప్రార్థిస్తే ఆ సమస్య నీకు లొంగుద్ది. ఆమేన్, హల్లెలూయా. సో అలాంటి పరిచర్ని మనం ఈ రాత్రి పొందుకున్నాం. ఒక మంచి ఆరాధన తర్వాత బహుశక్తివంతమైన వర్తమానంతో మనము దీవించబడి సాగిపోదాం. ఈ సమయంలో మనం ఘనంగా చప్పట్లు కొడుతూ జాన్ మేసయ్య గారిని ప్రేమతో ఇన్వైట్ చేద్దాం. వారి ఆరాధన చేసి వర్తమానం అందించాలని ప్రభు పేరిట కోరుతున్నాను. చిన్న సవరణ ఏంటంటే, సమయం 9 అవుతుంది కనుక మళ్ళీ ఆరాధన చేయటం, తర్వాత వాక్య పరిచర్య ఇదంతా కూడా సమయం కాస్త కాలాతీతం అవుతుందని ఇమ్మీడియట్గా దేవుని యొక్క వాక్యానికి మనం వెళ్దాం. వాక్యము ముగింపులో దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాను, ఆరాధన చేద్దాం. మొదటిగా యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ శుభములు, వందనములు నేను తెలియజేస్తున్నాను. మన్సా రాజన్న గారికి, అలాగే సోదరుడు అగస్త్యన్న గారికి, ఉన్న సేవకులందరికీ, సంఘమంతటికి మనపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. మీరు పాటలు పాడుతుంటే రెండు మార్లు 3 మార్లు గదిలో నుంచి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళాను. మీరు పాడుతూ సంతోషిస్తున్నారు, నేను అక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నాను, ఐ వాంటెడ్ టు కమ్ దేర్. ఆగండి నా పేరు బలవంతంగా. ఆరాధన అంతా మీరే సంతోషించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని మహాకృప ఏంటంటే, అలా మోకాళ్ళ మీద పడి ప్రార్థిస్తున్నాను. బలం సరిపోవట్లేదు, శక్తి సరిపోవట్లేదు, ప్రభువా సహాయం చేయమని. ఆరాధన చేస్తున్నప్పుడు, మీతో ప్రార్థనలు నడిపిస్తున్నప్పుడు దైవజనుడు రాజన్న గారు కొన్ని మాటలు పలుకుతూ వచ్చారు. వెంటనే మనం యెహెజ్కేలు గ్రంథంలోకి వెళ్దామా? యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వాక్యం చదువుదాం. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారములను దిట్టపరచుటకు, బద్దలైనటువంటి సందులలో నిలుచుటకు తగిన వాడెవడని నేనెంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ఇది ఉజ్జీవ ప్రసంగం చెప్పేటువంటి సమయం కాదు. 25వ తేదీన ఒక మంచి ఆశీర్వాద సభ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దగ్గరైతే నేను కూడా వచ్చేవాడిని. ఆ రోజున మీరు బ్రహ్మాండమైన, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన వర్తమానం మీరు వింటారు. హల్లెలూయా. కానీ ఈ రోజున ఉజ్జీవ ప్రసంగం కానీ, ఆశీర్వాదకరమైనటువంటి ప్రసంగం కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఇది ప్రార్థనా ఉద్యమం. ఆమేన్, హల్లెలూయా. ఈ వచనం పదే చదువుతున్నప్పుడు దేవుని యొక్క ఆవేదన, దేవుని యొక్క ఆక్రందన, ఓ మాట చెప్పాలంటే దేవుని యొక్క కన్నీరు. దేశము పాడైపోతూ ఉండగా, తాను నిర్మించినటువంటి దేశం, తాను ప్రతిష్ఠించినటువంటి దేశం, ఆయన అన్నాడు పరమగీతాల్లో, సౌందర్యమైనటువంటి సియోను అన్నాడు. ఇర్మియాతో మాట్లాడుతూ ఇర్మియా ద్వారా ప్రవచించాడు, సుకుమారమైనటువంటి సియోను అన్నాడు. అలాగే కీర్తనల్లో మీరు ఒక మాట చదవాలి.
అందరూ కూడా ఈ మాట తీయండి. కీర్తన గ్రంథం 48వ అధ్యాయంలో 2వ వాక్యం. అనేక మాటలు యెరూషలేము గురించి, పరిశుద్ధ పట్టణం గురించి, మహారాజు పట్టణం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము చూచేదానికి ఆ ఎలివేషన్ రమ్యమైనటువంటి పట్టణం. చదువుమా. సర్వ భూమికి సంతోషకరముగా ఉంది. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. తాను ఎన్నిక చేసినటువంటిది, తాను ఏర్పరిచినది, పరిశుద్ధపరిచినది, ప్రతిష్టపరిచినది, తాను అభిషేకించినది తన పరిశుద్ధ పట్టణమట. సర్వ దేశములకు ఒక పట్టణాన్ని కాదు, సర్వ దేశములకు, ప్రపంచములకు అది సంతోషకరముగా, ఆశీర్వాదకరముగా ఉన్నది. సుందరమైనటువంటి సియోను, పరిశుద్ధమైనటువంటి యెరూషలేము, సుకుమారమైనటువంటి దేవుని పట్టణము. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయంలో కాస్త ఎడమ వైపున మీరు చూస్తే 23, 24 వచనాలు. ఈ సుందరమైన, పరిశుద్ధమైన మహారాజు పట్టణం గురించి, సుకుమారమైన పట్టణం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేమునకు నీవు మాట ప్రకటింపుము, నీవు పవిత్రము కాని దేశముగా. ఎవరు ఆమెను చెప్పకండి, చెప్పకండి. సుందరమైన పట్టణం, పరిశుద్ధ పట్టణం, మహారాజు నగరం, సర్వ ప్రపంచానికి సంతోష కారణమైన పట్టణం, ఆశీర్వాద కారణమైన పట్టణం. ఎలాగున నరహంతకమైనటువంటి పట్టణముగా, ఎలాగా అపవిత్రమైనటువంటి దేశముగా పిలువబడుతుంది. ఒక మారు దేవుని హృదయాన్ని మీరు ఆలోచిస్తారా? ఆ యెరూషలేము యొక్క సౌందర్యాన్ని చూసి మురిసిపోయాడు ఆయన. ఎందుకంటే తాను నిర్మించాడు, తాను పరిశుద్ధపరిచాడు, తాను ఎన్నిక చేసుకున్నాడు, తన ఏర్పాట్లో ఉంచాడు. అక్కడి నుంచి తన పరిపాలన కొనసాగాలని, అక్కడి నుంచి సకల ఆశీర్వాదములు ప్రపంచవ్యాప్తంగా బయలుదేరాలని. అటువంటి యెరూషలేము, అటువంటి పరిశుద్ధ పట్టణము ఏమని మాట్లాడుతున్నాడు? పవిత్రము కాని దేశముగా. He tried again and again to cleanse his nation. తను అనేక మార్లు ప్రయత్నిస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు కూడా సువార్త భాగం అంటాడు కదా, యెరూషలేమా, రేయి మొదలు ప్రవక్తల నీ దగ్గరికి పంపుతూ వచ్చాను, దైవజనుల నీ దగ్గరికి పంపుతూ వచ్చాను. ప్రవక్తల్ని చంపుతూ వచ్చినటువంటి పట్టణమా, నరహత్య చేస్తున్నటువంటి పట్టణమా, ఈ రాత్రి యెరూషలేమును సాదృశ్యముగా ఉంచి మన దేశంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. వందల దేశాలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో కేవలం 12 మాత్రమే అపోస్తలులు. అందులో ఒకరిని పంపుతున్నాడంటే అందులో ఎంతో ప్రాధాన్యత ఉన్నది, ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఆయన ఎన్నుకొని ఏర్పరచుకున్నటువంటి దేశం. రాజన్న గారు చెబుతూ ఇందాక ప్రార్థిస్తూ ఆవేదనతో మందిరాలు కూలగొడుతున్నారు, సేవకుల్ని చంపేస్తున్నారు. దేశము యొక్క అపవిత్రతకు ఈ అధ్యాయంలో 4 ప్రాముఖ్యమైన కారణాలు కనబడుతున్నాయి. అందులో మొదటి కారణం రక్తాపరాధం. దేశము అపవిత్రతకు కారణం నీతిమంతుల రక్తాన్ని పలికించటం, నిరపరాధుల రక్తాన్ని చిందించటం. మతం మరొక మతాన్ని చంపేస్తుంది. యెరూషలేములో మతము పరిపాలన చేస్తున్న రోజులవి. సత్యాన్ని ద్వేషిస్తూ మతం క్రీస్తుకు సంబంధించినటువంటి మార్గాన్ని మతముగా చిత్రీకరించి మతమని ముద్ర వేసి
మతం మరొక మతాన్ని చంపుతున్నటువంటి రోజు. మతం మతాన్ని చంపుతోంది, కులం కులాన్ని చంపుతోంది. ఈ నిరపరాధుల రక్తం ద్వారా దేశం మీదకి అపవిత్రత, దైవోగ్రతకు గల కారణం, మొదటి కారణం రక్తం చిందించటం. యెహెజ్కేలు గ్రంథంలో 22వ అధ్యాయంలో 3వ వచనం చూస్తారా ఒకసారి? 3వ వచనం, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ కాలము వచ్చినట్లు నరహత్యలు చేయి పట్టణమా, నిన్ను అపవిత్రపరుచుకున్నట్లు విగ్రహములు పెట్టుకుని పట్టణమా. చాలు 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 చాలు. మొదటి అపరాధం వినండి, నరహత్య చేయు పట్టణమా. ఏమండి, ఈరోజు మతం పేరట దేశంలో జరుగుతుంది ఏంటి? నేను చెబుతున్నాను వినండి. యెరూషలేమును సాదృశ్యముగా మన ముందు ఉంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఇదివరకే సేవకులు ఎవరు చెప్పారు, ఒక్కడు లేడు అంటే ఒకడు ఉండడని కాదు దాని అర్థం. ఒకడు లేడంటే భవిష్యత్తులో రాడని కాదు దాని అర్థం. ఆయన ఆవేదన ఏంటంటే, ఇదిగో పట్టణమును పాడు చేయకున్నట్లుగా, దేశమును పాడు చేయకున్నట్లుగా, పాడైపోయినటువంటి ప్రాకారములను దిట్టపరుచినట్లుగా, బద్దలైపోతున్నటువంటి ఆ సందులలో నిలబడే ఒకడున్నా చాలు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. సరిపోలేదు హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నా ప్రార్థన కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి సరిపోవట్లేదే, నా కుటుంబాన్ని కట్టుకోవడానికి సరిపోవట్లేదే, వ్యక్తిగత జీవితాన్ని నిర్మించుకోవడానికి నా ప్రార్థన సరిపోవట్లేదు అనుకుంటున్నాను. కానీ దేవుడి రాత్రి పిలుస్తున్నాడు, దేశమును, పాడైనటువంటి దేశమును చక్కబెట్టి స్వాస్థముగా పంచిపెట్టేటువంటి ఒక నిబంధన నా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సింహాల మధ్యలో మోకాళ్ళ మీద పడి ప్రార్థిస్తున్నటువంటి దానియేలు, లేదా యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి మోకాళ్ళ మీద ప్రార్థిస్తున్నటువంటి దానియేలు యొక్క ప్రార్థన ఏంటి అని నేను ఆలోచన చేశాను. రాజు ఉగ్రతను తప్పించమనా, సింహాల బోన్లు పడవేయకుండా కాపాడమనా, తన ఉద్యోగం ఊడిపోకుండా ఒక ప్రొటెక్షన్ దయచేయమనా, దేశములో మహారక్షణ కలుగునట్లుగా స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఇది ఒకటి సమస్య కాదు, ఇది నలుగురు సమస్య కాదు. దేశములో ఈ దేవుడు మహాదేవుడని నిర్ధారణ చేయబడాలి. దేశములో మహారక్షణ కలుగునట్లుగా మొగాళ్ళ మీదకి వెళ్ళాడు దానియేలు. రాజాజ్ఞకు భయపడి ఎవరు మోకరించలేదు, ఈ దేవునికి ఎవరు విన్నపం చెప్పలేదు. ఎంత ఆశ్చర్యం అంటే, ఎంత అద్భుతం అంటే, రహస్య ప్రార్థన చేయకుండా బహిరంగంగా యెరూషలేము తట్టు కిటికీలు తెరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొలొమోను చేసినటువంటి ప్రార్థన దానియేలుకు జ్ఞాపకం ఉంది. ఎవరైనా నీ మందిరం తట్టు తిరిగి చేతులెత్తి ప్రార్థిస్తే ఆకాశం ముందు ఆశీనుడమైన నీవు నీ ప్రార్థన ఆలకించి, ఈ పరిశుద్ధ మందిరంలో ప్రార్థన ఆలకించి వారికి జవాబిస్తావా? ఆయన అవును అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి నీ కుటుంబంలో వ్యక్తిగత సమస్యలు ఉండవచ్చు, కుటుంబ సమస్యలు ఉండవచ్చు, సంఘంలో సమస్యలు ఉండవచ్చు. అవి చాలా చిన్న విషయాలు. ఒకవేళ మన ప్రార్థనకు ఆ సమస్యలకి పరిష్కారం దొరకట్లేదు అన్నట్టుగా నీకు అనిపించవచ్చు. దానికి ఒక ప్రధానమైన కారణం చెప్పనా? దేశంలో ఉన్న తీవ్రమైనటువంటి సమస్యలను పక్కన పెట్టి నీ కోసం ప్రార్థించడమే కారణం కావచ్చు. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? దేశంలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి సమస్యలను పక్కకు నెట్టివేసి స్వార్థంతో చేస్తున్నటువంటి ప్రార్థనే కారణమేమో. దేశం అంటే మట్టి కాదే. హల్లెలూయా, ఆమేన్. దేశమును చక్కపరిస్తే అందులో నువ్వు ఉన్నావే. దేశం మీదకి ఆశీర్వాదాన్ని తీసుకొస్తే అందులో నీ కుటుంబం ఉందే. పాడైనటువంటి స్థలములను దేశములో చక్కపరిస్తే అందులో నీ సంఘం ఉందే. ఈ పిలుపు కుటుంబానికి సంబంధించింది కాదు, ఒక ప్రాంతానికి, ఒక వీధికి సంబంధించింది కాదు. ఇది దేశములకు సంబంధించిన పిలుపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
నా దేవుడు ఒలీవ పరిచర్యల్లో దేశము పైన విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తలను ఈ రాత్రి లేవనెత్తబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. నిబంధన పరిచర్యలు కాదు, ఒలీవ పరిచర్యలు దేశము నలుమూలల ఈ ప్రార్థన విజ్ఞాపనముల మీద పాడైన ప్రతి స్థలమును వెతికి చక్కపరిచేటువంటి పరిచర్య. హల్లెలూయా. ఈ రాత్రి నా ఆవేదన ఆక్రందన ఏంటంటే, దేవుని ఎరగని ప్రజల వలన దేశం అపవిత్రపరచబడుతుంది. ఇది నిజం. ఒకవేళ ఎక్కడైనా మన విజ్ఞతలోకి రాకుండానే, మనకు తెలియకుండానే అపవిత్రతలో కొంత భాగం మనం మోస్తున్నామా? అపవిత్రతలో మనం పాలివారమై ఉన్నామా? ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు పదే పదే నాతో చెప్పిన మాట ఏంటంటే, దేహములో ఉన్న అపవిత్రత దేశములోని అపవిత్రతకు కారణం అని చెప్పాడు. దేహములోని అపవిత్రత దేశములోని అపవిత్రతకు కారణమైంది. అదే ఇప్పుడు రివర్స్ గా మాట్లాడితే, దేహములో పవిత్రత దేశములో పవిత్రత ఎందుకు కాకూడదని అడుగుతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేహములో ఉన్న అపవిత్రత దేశములో ఉన్న అపవిత్రతకు కారణమైతే, ఈ దేహములో వస్తున్న పవిత్రత దేశాన్ని పవిత్రత పరిచడానికి కారణమవుతుంది నిశ్చయముగా. ఆమేన్. హల్లెలూయా. 3వ వచనంలో 2 మాటలు చెప్పాడు. ఒకటి, నరహత్య చేస్తున్నటువంటి దేశం, రక్తం ఒలికిస్తున్నటువంటి దేశం, మతం పేరుతో. ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్న రోజుల్లో ఏ ప్రాంతానికి వెళ్ళిన క్రైస్తవులను హింసిస్తూ, చెరసాల్లో వేస్తూ, వారి మరణానికి కూడా సమ్మతిస్తున్నాడే. దూషకుడుగా, హింసకుడుగా, హాని చేసేవాడిగా కనపడుతున్నాడే. ఇంతటి దుర్మార్గుణ్ణి దేవుడు ఎందుకు దర్శించాడన్నది నా ప్రశ్న. అక్కడ నేను కూర్చున్నాను దేవుని సన్నిధిలో. ఎందుకు ఇంతటి దుర్మార్గుణ్ణి నువ్వు దర్శిస్తూ వచ్చావు? దేవుడు ప్రభు నాకు ఇచ్చిన సమాధానం చాలా అద్భుతకరమైన సమాధానం. నేనంటున్నాను, దూషకుడు, హింసకుడు, హాని చేసేవాడు, దుర్మార్గుడు క్రైస్తవుని చంపుతున్నాడు, చెరలో వేస్తున్నాడు. అటువంటి వాడితో నీకేంటి పని? కోట్ల కొలది ఈ ప్రజలను ఎవరు నిన్ను వాడుకోలే. సౌలు చేస్తున్న పని ఏంట్రా బాబు అని దేవుని నన్ను అడిగాడు. ఏం చేస్తున్నాడండి? క్రైస్తవులు హింసిస్తున్నాడు, చంపేస్తున్నాడు, సంఘాన్ని పాడు చేస్తున్నాడు. దానికి కారణం ఏంట్రా బాబు అని దేవుని నన్ను అడిగాడు. ఏంటి కారణం? నేను బాగా ఆలోచిస్తే దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. అతనిలో ఉన్న దైవాసక్తి. ఇది ఎవరు అంగీకరించలేని మాట. దైవాసక్తిన, అతనిలో దేవుని పట్ల ఉన్న ఆసక్తిన, అతనిలో మతం పట్ల ఉన్నటువంటి ఆసక్తిన. యేసుక్రీస్తు అనే ఓ కొత్త బోధ, కొత్త మార్గమును హింసిస్తున్నాడు. కానీ అది వరకే ధర్మశాస్త్రములో ప్రవీణత కలిగినటువంటి ఇతడు తను ఎంచుకున్నటువంటి మార్గం తప్ప ఇంకొక మార్గాన్ని అంగీకరించలేకపోతున్నాడు. ధర్మశాస్త్రాన్ని మాత్రమే నిర్ధారించడానికి దైవాసక్తితో దమస్కుకు బయలుదేరాడు. ఆ ఆసక్తిలో సత్యం లేదని యేసుక్రీస్తు ప్రభువుని దర్శించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మతం పేరట, ఆ మతము ముసుగులో ఆ మతమే సత్యమని, దాని వెనక దైవాసక్తి కలిగి క్రైస్తవ సంఘాన్ని హింసిస్తున్న ప్రతి మత ఛాందసవాదిని నా దేవుడు దర్శించును గాక. ఆమేన్. హల్లెలూయా. రాజులు 2వ గ్రంథంలో 21వ అధ్యాయం. ఒకసారి వస్తారా? రాజులు 2వ గ్రంథం 21వ అధ్యాయంలో మొదటి 7 వచనాల్లో ఓ రాజు మనకు కనబడతాడు. ఆయన పేరు మనష్షే. పలుకుతారు ఒకసారి? ఏంటప్పుడు డల్ అయిపోయారు? రాజు పేరేంటి? బిగ్గరగా చెప్పాలి. మనష్షే. ఏ మనిషివిరా బాబు అన్నట్టుగా ఉంది. మనష్షే. యోసేపు అనుభవంలో మనష్షే అంటే మరిచిపోవటం, సంవత్సరాల దుఃఖము, సంవత్సరాల కీడు, సంవత్సరాల నింద, సంవత్సరాల తరబడి అవమానం, దొర్లించబడి మరిచిపోయేట్టుగా ఓ కుమారుని ఇచ్చాడు. అతని పేరు మనష్షే. అయితే ఇక్కడ కనబడుతున్న మనష్షే దేవుణ్ణి మరిచిపోయినటువంటి మనష్షే. ఏం చేశాడట? మొదటి 7 వచనాల్లో ఈ మనష్షే, తల్లి పేరు కూడా అద్భుతకరమైన మాట, హెబ్సిబా అని. ఏం పెంపకమో అర్థం అవట్లేదు ఈ పెంపకం. ఈ మనష్షే యవ్వనస్తుడిగా ఉన్నాడు.
7 వచనాలు మనం గమనిస్తే ఎంత భయంకరమైన విషయాలంటే, ఆ దేశములో, ఆ పట్టణములో ఉన్నత స్థలాలను కట్టిస్తున్నాడు. ఉన్నత స్థలాల్ని కట్టిస్తున్నాడు. బయలుదేవతకు బలిపీఠాల్ని కట్టిస్తున్నాడు. చెక్కతో చేసినటువంటి ఆ వుడెన్ ఇమేజెస్ ని, ప్రతిమలను నిలబెడుతున్నాడు. ఆకాశ సైన్య సమూహమును ఆరాధిస్తున్నాడు. సూర్య చంద్ర నక్షత్రములకు పూజలు చేస్తున్నాడు. ఇంతటితో సరిపోదని తెగించి, నా వైపు చూడండి, వినండి, ఇంతటితో సరిపోదని తెగించి నిత్యము నా నామం అక్కడ నిలిచి ఉంటుందని వాగ్దానం చేసినటువంటి, నా తేజో మహిమ నిలుచు స్థలమని, నేను కోరుకున్నటువంటి స్థలమని దేవుడు చెప్పినటువంటి పరిశుద్ధ మందిరములో ఆషేరు దేవతకు బలిపీఠాలు కట్టించాడు. ఎక్కడ? దేవుని మందిరంలో. దేశములో బలిపీఠాలు కట్టింది సరిపోదని, ప్రతిమలు నిలబెట్టింది సరిపోదని, పవిత్ర పరచబడనొల్లని దేశము మొదటి కారణం నిరపరాధుల రక్తమైతే, రెండవ కారణం విచ్చలవిడిగా తిరుగుతున్న విగ్రహారాధన యెరూషలేము పట్టణములో, ఇజ్రాయేలు దేశములో దేవుడు మాట్లాడుతున్నటువంటి దినములలో జరుగుతున్న అనుభవం ఇది. మన దేశం ఏమైనా తీసిపోయిందా ఈ అనుభవాలకి? అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని కొంతమందికి ఇదే రెఫరెన్స్లు గుర్తొస్తాయి. అంచె దినములలో అపాయకరమైన కాలములు వస్తాయి. రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, మనుషుల మీదకి మనుషులు లేస్తారు. ఇవే గుర్తొస్తాయి. అంచె దినములలో సంఘములకు ఆ లేఖనం కాదు జ్ఞాపకం రావాల్సింది. అంచె దినములలో అన్ని పర్వతముల కంటే యెహోవా మందిర పర్వతం ఉన్నతం చేయబడ్డ. చప్పట్లు కొట్టి దీన్ని మహిమపరుస్తారా? అంచె దినములలో అన్ని పర్వతముల కంటే యెహోవా మందిర పర్వతం ఉన్నతముగా చేయబడుతుంది. ప్రవాహము వలె ప్రజలు అందులోనికి ప్రవాహం వలె రాబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. చర్చ్ మస్ట్ వెయిట్ ఫర్ ద గుడ్ సైన్స్ ఫర్ దట్ వెయిట్. క్రీస్తు రాకడలో చావులు, మరణాలు, యుద్ధాలు, భూకంపాల మీద కాదు సంఘం రాకడకి సిద్ధపడాల్సింది, ఎదురు చూడాల్సింది. ఉజ్జీవం కొరకు ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేశమును కదిలించేటువంటి ఉజ్జీవము వస్తుంది అంటే రాకడ వస్తుంది అని అర్థం. ప్రవాహం వలె ఆత్మలు సంఘములకి వస్తున్నాయి అంటే రాకడ వస్తుంది అని అర్థం. సకల రాజ్యములకు సువార్త ప్రకటించబడుతుంది అంటే రాకడ వస్తుంది అని అర్థం. డోంట్ వెయిట్ ఫర్ బ్యాడ్ సైన్స్ యాజ్ ఎ చర్చ్. ఇది రక్షణ లేని వానికండి. దిగులు, బెదురు, రొమ్ము కొట్టుకోవడం, ఏడవడం, పళ్ళు కొరుకోవడం, పరిగెత్తడం, దాక్కోవడం రక్షణ లేని వానికి. రక్షణ కలిగిన వానికి, ఎదురు చూస్తున్న వానికి బోల్డ్ అన్ని సూచనలు ఇచ్చాడు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత్యకాల ఉజ్జీవము. ఆమేన్. హల్లెలూయా. దేశమంతా విగ్రహములతో నింపబడింది. దేవుని మందిరంలో కూడా బలిపీఠాలు కట్టబడుతున్నాయి. ఈ వచనాలు చదువుతున్నప్పుడు పరితపించి, ఇదిగో ఏథెన్స్ పట్టణానికి పౌలు వెళ్ళినప్పుడు అతను పరితాపించిపోతున్నాడట. అతని హృదయం పరితాపము చెందుతుంది. కారణం ఎక్కడ చూసినా కూడా విగ్రహములే. ఎంత ఆశ్చర్యం అంటే పేరు కూడా లేని విగ్రహాలు. ఇక పేర్లు పెట్టి పేర్లు దొరక్క ఏం రాశారు? అనోన్ గాడ్, పేరు లేనటువంటి దేవత, పేరు లేని దేవుడు. ఈ యెహెజ్కేలు 22:30 వచనం చెవుల్లో గింగురుమనేట్టుగా పదే పదే నువ్వు చదువుతుంటే దేవుడైన యెహోవా యొక్క పరితాపం నీకు అర్థమవుతుంది. ఈ మనిషి అనేవాడు దేశమును విగ్రహములతో నింపుతున్నాడు. దేశమును పరిపాలిస్తున్న ఈ మనిషి అనేవాడు విగ్రహారాధనను ప్రేరేపిస్తున్నాడు, విగ్రహారాధనను పురికొల్పుతున్నాడు. దేవుని మందిరాలలో సైతం విగ్రహాలు జరపట్లట్లుగా రాజు కనుక, అధికారం ఉంది కనుక పెత్తనం చెలాయిస్తున్నాడు. ఈ మనిషే. చెవిగలవాడు ఆత్మ చెప్పిన సంగతులు వినును గాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ పట్టణము
యెరూషలేమును అపవిత్రతతో విగ్రహములతో నింపబడుతున్నటువంటి మనిషి గురించి అలా ఆలోచిస్తూ కన్నీరు విడుస్తుండగా 23వ అధ్యాయంలో గాడ్ రైజ్డ్ వన్ సూపర్ న్యాచురల్ కింగ్. 23వ అధ్యాయం చూస్తారా? రాజు 2వ గ్రంథం 23వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు రాజు అయినటువంటి యెషయా మీకు కనబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాజు పరిపాలన నాకెళ్ళి చూడండి. మనష్షే దుర్మార్గంగా పరిపాలిస్తున్నాడు, విగ్రహారాధన పురికొల్పుతున్నాడు, మందిరాలకు సైతం విగ్రహాల్ని జొరబడేట్టుగా చేస్తున్నాడు. దేశ ప్రజలు దేవుని వైపు నుంచి విగ్రహాల వైపు మళ్ళేట్టుగా అధికారం ఉంది కనుక, రాజరికం ఉంది కనుక పెట్టలేకపోతున్నాడు. ఇతని పరిపాలనకు అంతం ఉండేదా? ఇతని రాజ్యం ఇలాగా కొనసాగుతుందా అని దేశము నివరపోతున్నటువంటి సమయంలో నా దేవుడు ఎన్నికలో ఉన్నటువంటి యెషయా అనే ఒక రాజును లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. మీరు ఆ రాజు 2వ గ్రంథంలో చూస్తే ఒక మారు 23వ అధ్యాయంలో ఏమేమైతే ఈ మనష్షే చేశాడో వాటన్నిటినీ యెషయా రాజు ఏం చేస్తున్నాడు? చిన్న భిన్నం చేస్తున్నాడు. 23వ అధ్యాయంలో ఆ మాట చూడండి. 23వ అధ్యాయంలో 6వ వచనం చదువుతారా? 4వ వచనం, మొదటిగా 4వ వచనం. బయలు దేవతకు అషారా దేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నిటినీ యెహోవా ఆలయములో నుండి తీసివేసి దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. అలాగా మనష్షే పరిపాలన జరుగుతూ ఉండగా ప్రజలందరూ ఆవేదనతో ఆక్రందనతో ఉన్నారు. సమూయేలు రోజుల్లో ఉన్నట్టుగానే దేవుని ఆరాధించాలని, దేవుని స్తుతించాలని, దేవుని అనుసరించాలని మనసు కలిగి ఉన్నారు. కానీ ఆ పెత్తనం, ఆ రాజరికానికి భయపడి ఉన్నారు మనసు ఉన్నప్పటికీ కూడా. ఇలాంటి పరిపాలన కొనసాగుతున్న రోజుల్లో ఒక అనౌన్స్మెంట్ వినపడుతుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నేను బలముగా నమ్ముతున్నాను, అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నట్టుగా, ఇదిగో 3:16లో మీ దేహము దేవుని ఆలయమని, పరిశుద్ధాత్మకు నిలయమని మీరు ఎరగరా అంటున్నాడు. దేహములోని అపవిత్రత, దేశంలోని అపవిత్రతకు కారణమైతే నా వైపు చూడండి. సంఘములోని విశ్వాసులు, దేవుని సేవకుల జీవితాల్లో, హృదయాల్లో అపవిత్రతకు కారణమైనటువంటి ఏదైనా విగ్రహం ఇంకా నిలబడి ఉందా, ప్రతిష్ఠ చేయబడి ఉందా? మీరు అడగొచ్చు, అయ్యా క్రైస్తవుల జీవితాల్లో ఎందుకు విగ్రహాలు ఉంటాయి? క్రైస్తవుల జీవితాల్లో పదార్థముతో కూడిన విగ్రహాలు ఉండవు, మెటీరియల్ ఐడల్స్ ఉండవు, బట్ మెంటల్ ఐడల్స్, మనస్సుకు సంబంధించినటువంటి విగ్రహం. ఒక మాట చెప్పనివ్వండి, నిగ్రహము నీకు దేని మీద లేదో అదే నీ జీవితంలో విగ్రహం. నిగ్రహము చెప్పండి. మీ దగ్గర అందరి దగ్గర ఉన్న ఒక విగ్రహం చూపించండి నాకు. నా విగ్రహం ఆడ పెట్టాను, అక్కడ ఆడ పెట్టాను. ఇదిగో నా విగ్రహం కుర్చీలో పెట్టాను ఆడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉందా లేదా మీ దగ్గర? ఉందా లేదా చెప్పండి, ఉందా లేదా? దినమునకు ఎన్ని మార్లు బైబిల్ అన్లాక్ చేస్తారు? దినమునకు ఎన్ని మార్లు సెల్ ఫోన్ అన్లాక్ చేస్తారు? మీకు విషయం తెలుసా? చాలా మంది చూపుడు వేలు, బటన్ వేలు అరిగిపోయాయి. ప్రామిస్. యవనస్తులు ఆఫీసెస్కి వెళ్ళి వేలిమిత్రు పెడుతుంటే రావట్లేదు, ఇలా రుద్ది పెడితే రావట్లేదు. కారణం ఏంటి? గీతలు అరిగిపోయేంతగా షార్ట్స్, రీల్స్. ఈ వేలు చూడండి, చెక్ చేయండి. మీ పిల్లలు కూడా ఈ 2 సన్నగైపోయింటాయి, గీతలు ఉండవు. దేశములో మహారక్షణ కలుగున్నట్లుగా దేవుడి రాత్రి ఒకరిని పిలుస్తున్నాడు. ఆమె ఎంత గొప్ప ఐక్యత! ఆ ఒకడన్నది మనమందరం అనే మాట. దేవునికి స్తోత్రం చెప్పడం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఎంత అద్భుతకరమైన మాట ఇది. ఒకవేళ మన జీవితంలో ఎక్కడైనా దేని మీదైనా ఇంకా నిగ్రహం లేకపోతే, ఇది సులువైన విషయం కాదండి. ఏదో అపవిత్రమైన ఒక పని చేస్తేనే పాపం నువ్వు అనుకుంటున్నావు. అది తిండైనా, అది నిద్ర అయినా,
ఫలానా సమయానికి ఖచ్చితంగా ఇది చేసి తీరాలని దేనికైతే నువ్వు లోబడ్డావో అది నీ జీవితంలో ఏమైపోయింది? విగ్రహముగా మార్చబడింది. దేశమంతా నలుదిక్కుల విగ్రహములతో నింపబడుతూ ప్రోత్సహించబడుతున్నటువంటి రోజుల్లో నిలబెట్టినటువంటి ప్రతి ప్రతిమను ప్రార్థనలో అడ్డుకుని తుత్తునీలుగా చేసేటువంటి యెషయాలను దేవుడు లేవనెత్తబోతున్నాడు. చప్పటి కొట్టి దేవుని మహిమపరుస్తాం. నాట్ ఓన్లీ ఏ సిటీ, నాట్ ఓన్లీ ఏ విలేజ్, త్రూ అవుట్ ద నేషన్. ప్రతి సంఘములో నా దేవుడు యెషయా వంటి అభిషేకం కలిగిన వారిని, దేవుని హృదయం కలిగిన వారిని, రోషము కలిగి ప్రతిమలను తుత్తునీలుగా చేసి సాధారణమైన మనుషుల సమాధులలో కలిపేట్టుగా. ఆమేన్. పరిచర్య అంటే పాట మాత్రమే కాదు. పరిచర్య అంటే వాక్య ప్రకటన కాదు. పరిచర్య అంటే దేవుడు సహించలేని దానిని సహించకపోవడం దేవుని పరిచర్య. ఆమేన్. దేవుడు చేయదలిచిన దాన్ని చేయబోనుకోవడం పరిచర్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మనసే పరిచర్య. హల్లెలూయా. ఆమేన్. పరిచర్య అంటే పాడడానికి రావాలా? మాట్లాడేదానికి రావాలా? ప్రసంగాలు చేసేదానికి రావాలా? ఉరువు తొలగించి ఉజ్జీవింపజేసే ప్రసంగాలు ఇచ్చేదానికి రావాలా? దేవునికి ఏది ఇష్టమో అది నీకు ఇష్టమైతే అది పరిచర్య. ఆమేన్. నా హృదయానుసారుడు, నైపుణ్యం లేదు, యుద్ధం తెలియదు, బలాఢ్యుడు కాదు, అనుభవం లేదు, కడసారి వాడు, ఏ గుణగణాలు ఏ క్వాలిటీస్ లేకపోయినా పర్వాలేదు, నా హృదయాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్. నేను నడిపిస్తాను. హల్లెలూయా. నేను పోరాటం నేర్పుతాను. ఆమేన్. హల్లెలూయా. ఇట్స్ ద మ్యాటర్ ఆఫ్ ఓన్లీ హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హృదయాన్ని కలిగి ఉండడం దేవునికి స్తోత్రం. ఆమేన్. దేశములోని అపవిత్రతను తోలివేసే దినాల్లో మనం ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. దేశపు లెక్క కూడా నిన్ను అడుగుతాడు దేవుడు. ఆమేన్. కుటుంబం లెక్క మాత్రమే కాదు, పట్టణం లెక్క మాత్రమే కాదు, దేశపు లెక్క కూడా నిన్ను అడుగుతాడు. ఈ విశాలమైన దృక్పథం మనలో పుట్టించేందుకే ఈ రాత్రి ఈ ప్రార్థన ఉద్యమాన్ని మన మధ్యలో పెట్టాడు. హల్లెలూయా. మనం కుటుంబాన్ని కట్టుకునే విషయంలో, పరిచర్యను కట్టుకునే విషయంలో, లేదా మన వ్యక్తిగత జీవితాన్ని కట్టుకునే విషయంలో బిజీగా ఉండి దానికోసమే ప్రార్థన, ఉపవాస ప్రార్థన, లెంటు ప్రార్థన, హోల్ నైట్ ప్రార్థన, గొలుసు ప్రార్థన, విజ్ఞాపన, అన్ని ప్రార్థనలు కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయి. మరి దేశం కోసం విజ్ఞాపన చేయాలి. దానియేలు కుటుంబం లేదా? యోసేపు కుటుంబం లేదా? మోసే కుటుంబం లేదా? సమూయేలు కుటుంబం లేదా? దేశమే వారి కుటుంబం అని ఫీల్ అయ్యారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవుడిచ్చిన కుటుంబము దేశమని ఫీల్ అయ్యారు కనుక వారి పేర్లు దేశము పైన వినపడ్డాయి. దేశము పైన వినపడ్డాయి. దేశములో ఉద్యమానికి కారణమయ్యారు. కీర్తన 106లో కీర్తనకారుడు మాట్లాడుతూ కొంతమంది భక్తుల గురించి చెబుతూ, ఇదిగో దేవుని యొక్క ఉగ్రత, దేవుని కోపం ప్రజల మీదకి రాకుండా మోషే అడ్డుపడెను అనే మాట. ఏ మాట అది? నాకెళ్ళి చూడండి, పర్వాలేదు, నాకెళ్ళి చూడండి. మోషే చెప్పండి. మోషే అడ్డుపడెను. ఇంత మటుకు చాలు, నేను పరిచర్య కొనసాగించలేను, వీరందరినీ నేనే కన్నానా, రొమ్మును మోయమని ఎందుకు చెబుతున్నావు, నా వల్ల కాదు, నా ప్రాణం తీసేసుకో అని విలిపించిన వాడు కాదా? సనిగిన వాడు కాదా? నిరాశ నిస్పృహలకు లోనైన వాడు కాదా? సొంత ప్రజల తిరుగుబాటు, వ్యతిరేకత మధ్యలో అవిశ్వాసంలో కాస్త వెనుకడుగు వేసినట్టుగా కనపడలేదా? అదే మోషే సర్వ సమాజము, అమ్మా తలపైకి ఎత్తండి, హల్లెలూయా, సర్వ సమాజము దైవోగ్రతకు లోనై క్షణాల్లో నాశనం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోషే అడ్డుపడ్డాడంట. హల్లెలూయా. ఏ స్థాయికి మోషే వచ్చాడు, ఎంత ప్రయారిటీ దేవుడు మోషేకి ఇచ్చాడు, ఎంత గొప్ప కార్యము దేశంలో మోషే ప్రార్థన అడ్డుకుంది. మీకు మాట చెబుతాను,
మొదటిది నిరపరాధుల రక్తం ఒలికించడం అయితే ఈ దేశం ఇప్పుడు అపవిత్రత. రెండవది విచ్చలవిడిగా పెట్టుకున్న విగ్రహముల ద్వారా దేశము అపవిత్రపరచబడిందని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రపంచ దేశములతో ప్రాముఖ్యముగా వింటున్నటువంటి మనతో, మన దేశముతో. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయానికి తిరిగి రండి. మీరు 3వ కారణం నేను చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు. ఈ వచనాలన్నీ కూడా, ఒక నిమిషం ఆగండి, ఎవరు చదవద్దు. చదివి మీరు ఎవరు నాకు సహాయం చేయొద్దు. మీరు నెమ్మదిగా చదువుకోండి, తర్వాత చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మీరు చదివేదానికి, సంఘములో చదివించేదానికి కూడా మనస్సు రానటువంటి విషయాలు, అశ్లీలమైనటువంటి విషయాలు, కామాతురతకు సంబంధించిన విషయాలు, కామాతురత కలిగి గుర్రము వలె సకిలిస్తున్నటువంటి విషయాలు. ఈ రాత్రి నాకు ఎందుకో తెలియదు, నేను పలుమార్లు ఈ సందేశాన్ని ఈ సందేశాన్ని మారుద్దామని ప్రయత్నం చేశాను. దేవుని ఎదుట నేను సాక్ష్యం చెబుతున్నాను. నేను ఈ ఆల్టర్ రాకముందు ప్రార్థన గదిలో కూడా దేవుని అడిగాడు, ప్రభువా వేరొక సందేశం నేను ప్రీచ్ చేస్తాను. ఎందుకో నాకు తెలియట్లేదు. ఏ సేవకుని దేవుడు ఇక్కడ వాడుకోబోతున్నాడు, ఎవరిలో దేవుడు రోషం పుట్టించబోతున్నాడు, ఏ సంఘము దేశానికి ఆశీర్వాదకరంగా మారబోతుందో, ఏ ప్రజల జీవితాల్లో ఉన్నటువంటి అపవిత్రత దేశంలోని అపవిత్రతకు కారణమని హెచ్చరిక చేయబోతున్నాడు. ఈ పరిశుద్ధుల రోషం దేశం మీదకి పవిత్రతను తీసుకురాబోతుందో. ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమయ్యేట్టుగా ఒక వాక్యం నేను చెబుతున్నాను, లేదు నాకు తెలియట్లేదు. నేను అందుకే పలుమార్లు దేవుని అడిగాను నా ప్రసంగాన్ని మార్చమని, ఆయన అనుమతి ఇవ్వలేదు. ఇటువంటి సందేశానికి నాకు బలం సరిపోదని మోకాళ్ళ మీద కూడా ఏడ్చాను నేను. కానీ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ 9 నుంచి 12 వచనాల్లో భయంకరమైనటువంటి అశ్లీలత, అపవిత్రత, కాముకత్వం, వ్యభిచారం, దేశంలో అపవిత్రతకు 3వ ప్రధాన కారణం. ఏ దేశమైనా, మన దేశమైనా అపవిత్రపరచబడేదానికి, దేవుని ఉగ్రత రగులుకునేదానికి ప్రాముఖ్యమైన 3వ కారణం అపవిత్రత. మనకు తెలిసిన బాగా పరిచయమైన ఒక మాట నేను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. సంఖ్యాకాండము 25వ అధ్యాయము మొదటి 10-14 వచనాల్లో మనకు తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు వ్యభిచారం చేస్తూ కనబడుతున్నారు. ఈ వచనాల్లో ఓ వైపున ఎవరైతే తప్పిదానికి పాల్పడ్డారో, ఏ పెద్దలైతే తప్పిదం చేస్తున్నారో వారిని సమాజం అంతా చూసి భయపడినట్లుగా ఉరితీయమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. ఈ మాట ప్రకటన చేయబడగా ప్రజలు ఏడుస్తున్నారు. వినండి, ప్రజల్లోని పెద్దలు ఉరితీయబడబోతున్నారని ప్రజలు విలపిస్తూ ఏడుస్తూ ఉన్నారు, ప్రలాపిస్తున్నారు. అయ్యో, మనలో కొందరు పెద్దలు ఉరితీయబడబోతున్నారని ఏడుస్తూ ఉన్న ప్రజలు ఒకవైపున, అదే సమయంలో ఏమండి జిమ్రీ అనేవాడు ఒకడు, జిమ్రీ అనేవాడు ఒకడు కొజ్బీ అని ఒక స్త్రీని తీసుకుని మోషే, అహరోనులు, పెద్దలు, సర్వ సమాజం అలాగుండగా వారి ఎదుటనే గుడారంలోకి వెళ్ళి వ్యభిచారం చేయడం మొదలు పెట్టాడు. ఒకవైపున దేశమును పాడు చేయకుండా ఆపేదానికి ఎవడైనా ప్రార్థన పరుడు ఉన్నాడా అని దేవుడు వెతుకుతున్న రోజుల్లో, తప్పిదం చేసిన వారు ప్రజలు చూస్తుండగా ఉరి కొయ్య ఎక్కబోతున్నటువంటి దినములలో ప్రజలందరూ విలపిస్తూ ఏడుస్తూ ఉండగా బరి తెగించి ఒకడు పాపాన్ని పూనుకుంటున్నాడు. చూడండి, దీని మీద లోతుగా సందేశం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క అంశంలో ఒక స్టేట్మెంట్ ఇస్తూ వస్తున్నాను నేను. ఇదంతా కూడా జరుగుతుంది
ఒకవైపున దేవుని ఉగ్రత దిగి వచ్చింది, తెగులు రగులుకుంది. ఇదిగో 24,000 మంది ప్రజలు చచ్చిపోతున్నారు, అనేకులు కూలిపోతున్నారు, తెగులు అనేకుల్ని కబలించేస్తుంది. ఇది మోషే చూస్తున్నాడు, అహరోను చూస్తున్నాడు, పెద్దలు చూస్తున్నారు. అందులో ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడు ఓర్వలేని దానిని ఓర్వలేని వాడు. ఆమేన్. ఈ వచనాల కంటే ముందుగా ఎక్కడైనా ఫీనెహాసు సందర్భం ఒక్క చోట చూపించండి, ఒక్క చోట చూపించండి. అతని పరాక్రమమో, అతని గొప్పతనమో, అతని పరిశుద్ధతో, అతని నాయకత్వమో, అతని త్యాగమో ఒక్క మారు చూపించండి. ఎన్నిక లేని వాడు, పేరెన్నిక లేని వాడు, యోధుడు కాదు, వీరుడు కాదు, శూరుడు కాదు, న్యాయాధిపతి కాదు, ప్రవక్త కాదు. ఈ రోజున అలాగనే ఉన్నావా? ఎన్నిక లేని వాడుగా ఉన్నావా? మీలో అనేకులు ప్రార్థన పనులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. దెర్ ఈస్ ఏ సడన్ ఆపర్చునిటీ. మీకు మాట చెప్పిన యేసుక్రీస్తు ప్రభు ఆ బాలుని తీసుకొని దేవుని మందిరంలోకి వెళ్ళే సమయానికి అక్కడ సుమియోను అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పటి నుంచో సుమియోను అక్కడే ఉన్నాడు. చూస్తున్న వారికి ఈ ముసలాయనకు దిక్కుమొక్కు లేదు, అన్నం పెట్టే వాళ్ళు ఎవరు లేరు. ఎన్ని సంవత్సరాల నుంచి ముసలోడు మందిరంలో ఉన్నాడు, మందిరంలో జరుగుతున్నటువంటి సేవను బట్టి బ్రతుకుతున్నాడు అనుకుంటున్నారే తప్ప అతను ప్రవక్తని, అతని మీద పరిశుద్ధాత్మ ఉందని ఆ సమయం సడన్ గా క్రీస్తు వచ్చేంత వరకు ఎవరికి తెలియదంటే మీలో రగులుతున్న ప్రార్థనా పరులు. ఆమేన్. హల్లెలూయా. మీలో దేశ పక్షాన రగులుతున్నటువంటి ప్రార్థనా యోధులు బయటికి సడన్ గా బయటికి పుట్టుకొచ్చేటువంటి దినాల్లో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్ ఇట్ యు? నీవా పరిహరించావు? అహరోను చూస్తున్నాడు, మోసే చూస్తున్నాడు. నేను వారిని తగ్గించట్లేదు, ఈ యవనస్తుని హెచ్చించట్లేదు. దేవుని మనస్సు కలిగి ఎవడైనా బయలుదేరవచ్చు. దేవునికి స్తోత్రం. ఆమేన్. నేను చాలా సందర్భాల్లో యవనస్తులకి ఓ ప్రశ్న ఇస్తుంటాను. దావీదు కాకుండా గొల్యాతు మీదకి ఎవడైనా యుద్ధానికి వెళ్ళుంటే ఏం జరిగేది? ఏం జరుగుతుందన్నా? చచ్చి ఊరుకుండే వాళ్ళని చెబుతారు చాలా మంది. నేను చెప్పాను, దావీదు కాకుండా గొల్యాతు మీదకి ఎవడు వెళ్ళినా జయం పొందేవాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారా దావీదు వీరుడు శూరుడు అనుకుంటున్నారా? గొర్రెల కాపరండి, ఒకే ఒక మనసు, సున్నతి లేని వీడెక్కడ? దేవుడి అభిషేకం పొందిన మేమెక్కడ? దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న మేమెక్కడ? దావీదు మనస్సు ఎవనుకున్నా, దావీదు స్థానంలో ఎవడు వెళ్ళినా యుద్ధము యెహోవాదని ఎవడు చంపినా గెలిచేవాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దావీదు గొల్యాతు పోరాటాలు ఆగిపోయి అనుకుంటున్నారా? జరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలో జరుగుతూనే ఉన్నాయి, మన సంఘాల్లో జరుగుతూనే ఉన్నాయి. ఆమేన్. ఫీనెహాసట అపరాధాన్ని చూసి మోషేని పర్మిషన్ అడిగాడా? సర్వ సమాజంలో ఒక ప్రవక్త ఉంటే ఒక హత్య చేయడానికి ఎంత తెగింపది. చూస్తున్నవాడు ఎవడైనా, అంశం తెలియని వాడెవడైనా ఇది పరితెగింపవచ్చు. కానీ ఎవరి పర్మిషన్ కాదండి. ఇంకా అడగడము, బ్రతిమిలాటము సమయం లేదండి. వేల కొలది మనుషులు చచ్చిపోతున్నారండి. ఒకే ఒక పరిష్కారం, ఈట తీసుకెళ్లి ఇద్దరి శరీరాల నుంచి నేలకు నాటేశాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ధరించినటువంటి ఫీనెహాసులాగా దేశంలో జరుగుతున్నటువంటి అపవిత్రతకు చెక్ పెట్టేటువంటి ఫీనెహాసులు నా దేవుడు లేవనెత్తునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి వలీవ సేవల నుంచి, మార్కపురం నుంచి ఇది బయలుదేరాలి. ఇది ప్రారంభం కావాలి. నో కాంప్రమైజ్డ్ చర్చ్, నో కాంప్రమైజ్డ్ అట్ ఆల్. నాకు దుఃఖం పుట్టించి, ఏడుపు పుట్టించినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. మీరు వెంటనే యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయంలోనే, ఈ అధ్యాయమే ఆ నెక్స్ట్ వర్సెస్ మీరు చదవండి. 22వ అధ్యాయంలో మీకు కొన్ని విషయాలు చెబుతాను. 26వ వచనం, 26వ వచనం, 26వ వచనం. యెహెజ్కేలు 22:26. దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితమగు వస్తువులు అపవిత్రపరచుదురు,
ప్రతిష్ఠితమైన దాని నుండి భేదమెంచరు. పవిత్రమైంది ఏదో, అపవిత్రత ఏదో తెలుసుకున్నటకు జనులకు నేర్పరు. వినండి, 4వ అతి ప్రాముఖ్యమైన సున్నితమైనటువంటి పాపం ఇది. మొదటిది నిరపరాధుల రక్తమైతే, దేశమా నీ దేశమే నా దేశమే, ఎందుకు దేశం రగిలిపోతుంది? ఎందుకు దేశం మీదకి ఉగ్రత వస్తుంది? దేశాన్ని ప్రేమించి తన అపోస్తలుని పంపి ఆ రక్తం మొరపెడుతున్నటువంటి దేశం అయినప్పటికీ, పరిశుద్ధ పట్టణం అయినప్పటికీ, సుకుమార దేశం అయినప్పటికీ, సౌందర్యవతి అయినప్పటికీ, రాజు మహారాజు పట్టణం అయినప్పటికీ, సమస్త దేశములకు సంతోష కారణమైనటువంటి దేశం అయినప్పటికీ నరహంతక పట్టణంగా ఎందుకు మార్చబడింది? బైబిల్లోని దేశపు పేరు రాయబడింది. 2 మార్లు దేశాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, అపోస్తలుని దేశానికి పంపాడు. అయితే ఎందుకు దేశంలో ఉద్యమం లేదు? ఎందుకు దేశంలో అపవిత్రత పెరిగిపోతుంది? మొదటి కారణం రక్తాపరాధం. 2వ కారణం విచ్చలవిడి విగ్రహారాధన. 3వ కారణం వాయు వరుసలు లేనటువంటి అపవిత్రత, కాముకత్వం, అశ్లీలత, వ్యభిచారం. 4వ కారణం బాధాకరమైనటువంటి విషయం, ధర్మశాస్త్ర నిరాకరణ. వింటున్నారా అమ్మా? వింటున్నారా? సేవ ప్రారంభంలో కొన్ని సంవత్సరాలు మొహమాటముతో ప్రజలు దూరం అవుతారని మొహమాటముతో దేవుని వాక్యమును ఖండించకుండా సంవత్సరములను పోగొట్టుకున్న దరిద్రులం మేము సేవకులం. గద్దిస్తే కుటుంబం వెళ్ళిపోతుందేమో. తలాంతులు కలిగిన వాడు, వరములు కలిగిన వాడు, సంఘములకు బహు ప్రయోజకుడు, ఏదో కాస్త అపవిత్రత ఉంటే ఇంత పని జరుగుతుంది కదా, జరగని. 2 బలమైన కారణాలు ఉన్నాయి. ఒకటి విశ్వాసుల బెదిరింపు, విశ్వాసుల బ్లాక్ మెయిల్. గద్దిస్తే వెళ్ళిపోతాం, గద్దిస్తే దూరం అవుతాం. ఒక ఆయన అన్నాడు నాతో, ఒక ఆయన నన్ను అన్నాడు. ఆయన ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు, దేవునికి స్తోత్రం చెప్పండి. మరి మా పాస్టర్ గారి ఇన్వాల్వ్మెంట్ ఈ మధ్య మీకు బాగా తెలుసు. మీ ఫీలింగ్ అదేనా? చస్తారు లేకపోతే ఆమె చెప్పండి. హల్లెలూయా. చస్తారు లేకపోతే, సేవకుల ఇన్వాల్వ్మెంట్ లేకపోతే చస్తారు. ఇన్వాల్వ్మెంట్ మరీ ఎక్కువ కావాలి. కుటుంబం ఇది. ఆయన అన్నాడు, మరీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోతుంది. పాస్టర్ ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. అపవిత్రతకు పవిత్రతకు భేదం ఎంచకూడదు. కాపరి నీ పనేంటి? ప్రసంగం చేయటం. సాధారణమైంది, పరిశుద్ధమైంది తేడా చూపించకూడదు. దైవికమైన దాంట్లో నుండి లౌకికమైన దాన్ని వేరు చేసే ప్రయత్నం చేయకూడదు. యాజకులు ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తున్నారట, ప్రజలకు బోధించడం లేదు. దేశంలో అపవిత్రతకు కారణం ఇది. ఇన్ని భయంకరమైనటువంటి నేరాలు ఘోరాలు జరుగుతున్న దేశం మీదకి దేవుని ఆశీర్వాదం వస్తుందా? దేవుని ఉగ్రత వస్తుందా? ఇందులో నువ్వు ఇన్వాల్వ్ కాకుండా దేశ రక్షణ కోసం, దేశ ఆశీర్వాదం కోసం ఏమని ప్రార్థిస్తున్నావు? ఇది నువ్వు చేయడానికి తెగించకుండా, ఫీనెహాసు లాగా నీవే లేచి నిలబడకుండా, దీన్ని కట్టడి చేయకుండా ఏమని ప్రలాపిస్తున్నావు? ఏమని ప్రార్థిస్తున్నావు? క్రియలు లేకుండా, క్రియలు జరగకుండా చేస్తున్నటువంటి ప్రార్థన ప్రక్షాళన దిశగా పరిగెత్తాడట. ఆమేన్, హల్లెలూయా. అతడు చూచాడట, అతడు లేచాడట, అతడు పొడిచాడట, తెగులను అతడు నిలిపాడట. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేశంలో ఉన్న పెట్టగిపోతున్నటువంటి అపవిత్రతను సంఘ విశ్వాసి లేచి ప్రార్థనలో అడ్డుకోలేడా?
God is calling to intervene. ఈ మాట అందరూ చదవాలని నేను ఇష్టపడుతున్నాను. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వాక్యం అందరూ ఒకసారి స్పష్టంగా చదవాలి. అందరూ కూడా ఓ బిగ్గరగా స్పష్టంగా చదవాలి. దేశమును నేను పాడు చేస్తాను అనేది స్టేట్మెంట్. ఈ దేశముకి ఇంకా బాగులేదు, రక్షణ లేదు. పాడు చేయకుండా చెబుతారా? there is a time, there is a option, still there is a time, there is a option. ఇంకా సమయం ఉంది, ఇంకా అవకాశం ఉంది. ఇదిగో ఇందులో ఒక పిలుపు వినపడుతుంది. దేవుడు పిలుస్తున్నాడు, దేశమును నేను పాడు చేయకున్నట్లుగా. పాడైపోయినటువంటి బద్దలైనటువంటి సందులలో నిలబడేవాడు. ఇదిగో అనేక రకముల నేను మెట్టుకు ఒక 4 రకాల అపవిత్రతను చూపించని అధ్యాయంలో నుండి ఇటువంటి దేశమును నేను పాడు చేయబోతున్నాను. అయితే ఇటువంటి దేశమును పాడు చేయకుండా ఆ దేశ రక్షణ కోసం దేశములో మహారక్షణ కలుగున్నట్లుగా. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి యెషయా గ్రంథంలోకి వస్తారు, 49వ అధ్యాయం త్వరగా. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. దేవుడి రాత్రి ఇస్తున్నటువంటి వాగ్దానం చూడండి. 8వ వాక్యం చదువుతారా? 49:8. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 8వ వాక్యం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెల్లడి, బంధింపబడిన వారితో బయటికి రమ్మని చీకట్లో ఉన్న వారితో చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైనటువంటి స్థలములను స్వాస్థ్యముగా పంచిపెట్టేందుకు ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుతారా? ఆమేన్. ఇది కుటుంబం కాదు. చాలా ఎనఫ్ ఇస్ ఎనఫ్. విసుగు అనిపించట్లేదు మీకు? అతి తక్కువ ప్రార్థనలో, ప్రార్థన అంశములో నేను, నా భార్య, నా 3 పిల్లలు ఉన్నాం. అది తక్కువ ప్రార్థన. అబద్ధమాడలేరని పెదవులతో చెబుతున్నాను. Every day when I was praying, I just wanted to pray like this: Lord, remember my elder son Elisha John, take care of him. Remember Martha Jesse, bless her, Lord. Remember little son Joe, take care of her, take care of him, Lord. Remember your maid servant. That's it. నా కుటుంబం కోసం నేను చేసే ప్రార్థన ఈ నిమిషమే. పెద్ద కొడుకుని జ్ఞాపకం చేసుకో, కుమార్తెను దీవించు, చిన్నవాడిని కాస్త జ్ఞాపకం చేసుకో, నీ దాసురాలను జ్ఞాపకం ఉంచుకో. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఇది సరిపోతుంది అనిపిస్తుంది. ఆమేన్. మీకోసం మీరు చేసినటువంటి ప్రార్థనలు మీకు విసుగు రావట్లేదా? నేను చెప్పిన ఈ మాట మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని అక్కర ఎరగకుండా సొంత అక్కరలో బిజీగా ఉన్న నీ ప్రార్థనలకు జవాబు రావట్లేదేమో. నీ అక్కరను కాస్త పక్కన పెట్టి దేవుని అక్కరనే నీ అక్కరగా ఒక్కసారి ఆలోచించి చూడు. నీ ప్రార్థనను బట్టి దేశమునే చక్కపరుస్తాను అన్నప్పుడు నీ కుటుంబాన్ని చక్కపరచలేడా? నీ ఇంటిని చక్కపరచలేడా? నీ జీవితాన్ని చక్కపరచలేడా? నీ ఎజెండా ఇప్పుడు ఈ నేరో మైండ్ తో నువ్వు కాదు, నీ కుటుంబం కాదు, నీ ఎజెండా నీ దేశం. ఆమేన్. జాన్ వెస్లీ అనే భక్తుడు అడిగాడట, ఈ దేశాన్ని నా చేతికి ఇస్తావా, నన్ను చంపేస్తావా అని అడిగాడట. కారణం, ప్రార్థించి వీధుల్లో మార్కెట్కి వెళ్తుంటే, కూరగాయలకు వెళ్తుంటే, ప్రొవిజన్స్ కోసం వెళ్తుంటే ఎదురవుతున్న మనుషులు కాలుతో కనబడుతున్నారు. ఫిజికల్ గా, దర్శనం కాదు, కాలుతో కనపడుతున్నారట. కన్ఫ్యూజ్ అయిపోయి కొంతమంది మీద నీళ్లు పోసాడట, చంపకేసుకొట్టారు. ఏంట్రా మనుషుల మీద నీళ్లు పోస్తావు అన్నా? మీరు కాలుతున్నారన్నా? మీరు కాలట్లేదా? మీకేం నొప్పి అనిపించట్లేదా? అయ్యో మీరు కాలిపోతున్నారన్నా, నాకు కనపడుతున్నారు. మోకాళ్ళ మీద పడి దేశముని అడిగాడు, స్కాట్లాండ్ అని. దేవుడు దేశాన్ని చేతులు పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. కఠినమైంది పట్టణం కాదు, కఠినమైంది పరిచర్య కాదు, కఠినమైంది రాష్ట్రం కాదు, కఠినమైంది మనుష్య వంటి రాష్ట్రం కాదు. ప్రార్థనను కఠినతరం చెయ్యాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. మీరు చిన్న ఈ మొక్కను అనుకోండి, అలా తుంచేయచ్చు. కాస్త పెద్ద మొక్క అనుకోండి, విరిచేయచ్చు.
బాగా పెరిగిపోయిన వృక్షం అనుకోండి, ఏం కావాలి? రంపం పెట్టి ఇంకా పెద్దదైపోయింది అనుకోండి. ఇప్పుడు మిషన్లు వచ్చాయి. మిషన్తో అంటే సమస్య పెద్దదెత్తుకున్న కొలది ఏం కావాలి? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పిలుస్తున్నాడండి, దేవుడు వాగ్దానం ఇస్తున్నాడండి. మనము మన సంఘాన్ని మాత్రం కట్టుకోగలుగుతామా? కట్టుకోలేమా? నిర్మించగలుగుతామా? నిర్మించలేమా? పట్టణంలో ఉద్యమాన్ని చూస్తామా? చూడలేమన్న మన తలంపు కాదు. ఆయన పిలుస్తున్నాడు దేశం మీదకి రమ్మని. ఆమేన్. దేశ దర్శనంలోకి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. ఒక మాట చూపిస్తాను ఫైనల్గా ముగించే ముందు, కన్నీరు తెప్పించే మాట. యెషయా గ్రంథం 63వ అధ్యాయానికి రండి. ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయి కానీ ఒక్క మాట చాలు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 5వ వాక్యం చదువుతారా? దేవుని హృదయ స్పందన, దేవుని ఆవేదన, దేవుని ఆక్రందన వినండి. దేవుని యొక్క పరితాపం ఇది. నేను చూసి ఆశ్చర్యపోతున్నాను. సహాయం చేయబడేవాడు లేడు, సహాయం చేయబడేవాడు లేడు, ఆదరించేవాడెవడు లేడు. మరొక చోట అంటాడు, మధ్యవర్తి ఎవడు లేడు. నాకు నా ప్రజలకు మధ్యలో, నాకు నా దేశముకు మధ్యలో మధ్యవర్తిత్వం చేసేవాడు, సహాయం చేసేవాడు, ఆదరించేవాడు ఎవడు లేడు. నేను చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అలా నెమ్మదిగా లేచి నిలబడతారా? శబ్దం చేయకుండా, ఎవరితో మాట్లాడకుండా అలా నెమ్మదిగా లేచి నిలబడండి. బాగా వినండి. దేశము పాడైపోకున్నట్లుగా స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఆ దేశం, ఎన్నిక చేయబడినటువంటి దేశం, ప్రతిష్ట చేయబడినటువంటి దేశం, ఒక గొప్ప నిరీక్షణ పెట్టుకున్నటువంటి దేశం, సింహాసనము కలిగినటువంటి దేశం, మహారాజు పట్టణం, సుకుమారమైన దేశం, సమస్త దేశములకు ఆశీర్వాదకరంగా సంతోషకరమైన దేశం అంటున్నప్పుడు వ్యక్తిగత జీవితానికి ఆపాదించుకోమని మీకు మనవి చేస్తున్నాను. నిన్ను పిలిచింది సమస్త దేశములకు ఆశీర్వాదకరంగా, సమస్త దేశములకు దీవెనకరంగా. నాట్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్ చర్చ్. నీ స్థానిక సంఘము కాదు, నీ పట్టణము కాదు, రాష్ట్రము కాదు, ఎల్లలు దాటి, అవధులు దాటి, సముద్రాలు దాటి ప్రపంచము పైన ఆశీర్వాదకరమైన పిలుపునికి ఇస్తున్నాడు ఆయన. అమ్మా, ఎక్కడికి అలా నిలబడతారా దేవుని సన్నిధిలో? అలా కళ్ళు మూసుకొని కూడా చెప్పకి ఎత్తండి. దేవుడు పిలుస్తున్నటువంటి సమయం ఇది, దేవుడు పిలుస్తున్నటువంటి సమయం ఇది, దేవుడు ప్రత్యేకపరుస్తున్న సమయం ఇది, పిలుపును తిరిగి పునరుద్ధరిస్తున్న సమయం ఇది. నీ పిలుపులో పడిపోయి, నీ పరుగులో అలసిపోయి, దేశంలో మహారక్షణకు బదులుగా భయంకరమైన విగ్రహారాధన జరుగుతుండగా, నీతిమంతుల రక్తం ఒలికించబడుతుండగా, వాయు వర్షం లేనటువంటి సకల విధమైన అపవిత్రత తాండవమాడుతుండగా, ధర్మశాస్త్రము నిరాకరించబడుతుండగా, యాజకులే పాడుపడినటువంటి ప్రాంతాల్లో గుంట నక్కల్లాగా యాజకుల ధర్మశాస్త్రమును తృణీకరిస్తుండగా, పరిశుద్ధతకు అపవిత్రతకు భేదము ఎంచని మనుషుల మధ్యలో లౌకికమైన దాన్ని, దైవికమైన దాన్ని ఒకేలాగా చూస్తున్నటువంటి దినాల్లో నా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. దేశము పాడుగాపోతుంది. కుడి చేయి పైకెత్తండి. దేశము పాడుగాపోతుంది. ఓ దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. దేశం మీదకి ఉగ్రత రాబోతుంది. ఉగ్రత కావాలా? ఉజ్జీవం కావాలా? ఉగ్రత కావాలా? ఉజ్జీవం కావాలా? ఇదిగో ఉజ్జీవం కావాలంటే ఈ రోజున దేవుని పిలుపునందుకో, దేవుని పిలుపునందుకో. ఇదిగో దేశమును పాడైన స్థలములను చక్కబెట్టి స్వాస్థ్యముగా పంచిపెట్టేటువంటి ఆ సాధనం నేనే, ఆ ఫీనెహాసు నేనే, ఆ యెషయా నేనే, దేవునికి అడ్డుపడిన ఆ మోషే నేనే, దేవుని సన్నిధిలో నిలబడిన ఆ సమూయేలు నేనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటే. బలమైన ఆయుధాలు కాదు,
బలమైనటువంటి ఆయుధాలు కాదు, దేవుని మనస్సు పరిచర్య, దేవుని చిత్తమే పరిచర్య. తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా, పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా. యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. జీవించు దినములలో కొరికి పని చేసేదా, జీవించు దినములలో కొరికి పని చేసేదా. బలి అయి నీ సేవకై పిలిచావు, నీ సేవకై దానిని మరచెదనా, దానిని మరచెదనా. యజమానుడా నా యేసు రాజుడా, నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. నా దేశమంతటిని పరిపాలించుమయా. అందరూ నా దేశమంతటిని పరిపాలించుమయా. పేదరికం తొలగాలి, పేదరికం తొలగాలి, అరాచకం ఆగాలి, అరాచకం ఆగాలి. యజమానుడా నా యేసు రాజుడా,
ప్రజలను అభిషేకించండి, నీ ప్రజలను అద్భుతం నింపండి. దేశము పైకి ప్రార్థన యోధులుగా నీ ప్రజలను లేవనెత్తండి. ఓ ఫీనెహాసు లాగా, ఓ మోషే లాగా, ఓ సమూయేలు లాగా రైజ్ యువర్ చిల్డ్రన్ ఓవర్ ది నేషన్. దేశములో ఉజ్జీవము, దేశములో మహారక్షణ. అభిచారం తొలగిపోయి, విగ్రహారాధన తొలగిపోయి, నరహత్యలు తొలగిపోయి, దేశంలో మహారక్షణ కలుగునట్లు యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా. తలంపులేలా నా తపనయంతా నీ చిత్తం చేయుటయే. తలంపులేలా నా తపనయంతా నీ చిత్తం చేయుటయే. పేదరికం తొలగాలి తొలగాలి, పేదరికం తొలగాలి, అరాజకం ఆగాలి, వ్యభిచారం ఆగాలి, మోసాలు ఆగాలి. పేదరికం తొలగాలి, పేదరికం తొలగాలి, వ్యభిచారం ఆగాలి, వ్యభిచారం ఆగాలి. యజమానుడా నా యేసు రాజుడా, నా తలంపులెల్లా నా తపనయంతా నీ చిత్తం చేయుటకే. నా తలంపులెల్లా నా తపనయంతా నీ చిత్తం చేయుటకే. 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 నా తలంపులెల్లా నా తపనయంతా నీ చిత్తం చేయుటకే. తలంపులెల్లా తపనయంతా నీ చిత్తం చేయు. చేతుల పైకి చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. దేవుడి రోజు మనలో ఒక నూతనమైన భారాన్ని పుట్టిస్తా ఉన్నాడు. దేశ క్షేమము కొరకైన ఒక భారం, ఆత్మల రక్షణకైన ఒక భారం. హృదయములో, ప్రతి హృదయములో ఇది పుట్టును గాక, ప్రతి హృదయములో పుట్టును గాక, ప్రతి భుజము ఈ భారం మోయును గాక, ప్రతి విశ్వాసి ఈ భారాన్ని ఎత్తుకొనును గాక. ఈరోజు
నేను, నా ఇల్లు, నా కుటుంబం అనే హద్దులు చెరిపివేయబడి, నేను, నా ఇల్లు, నా కుటుంబం, నా పరిస్థితులు అనే హద్దులు చెరిపివేయబడి, నేను, నా కుటుంబం, నా దేశము, ప్రపంచము అనే స్థాయికి మన ప్రార్థన ఎదుగును గాక. ఈరోజు దేవుడు ఆశపడతా ఉన్నాడు. బద్దలైన సందుల్లో నిలబడగలిగిన వాడివి నీవే అవ్వాలని ఆశపడతా ఉన్నాడు ఆయన. అందుకే ఈరోజు తన సేవకులను మన మధ్యకు పంపించాడు. హద్దులు చెరిపేసుకుందాం. నేను, నా కుటుంబం అనే హద్దులు చెరిపేసుకుందాం. నేను, నా దేశం అనే స్థాయికి ఎదుగుదాం. మన ప్రార్థన అడుక్కుండేది కాదు. మన ప్రార్థన అడుక్కోవడానికి కాదు. ప్రార్థన నేర్చుకోవాల్సింది దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రార్థన నేర్చుకోవాలి. మనం దేవుని మనస్సు ఏందో ఎరగడానికి ప్రార్థన నేర్చుకోవాలి. దేవుని మనసు తెలుసుకోవడం కోసం ప్రార్థనలు చేశారు. దేవుని చిత్తాన్ని చేయడం కొరకు ప్రార్థనలు చేశారు. దేవుడు ఓర్వలేని దాన్ని సమాజంలో ఉండనివ్వకుండా వారు ఓర్వలేని వారిగా మార్చబడ్డారు. తన కుటుంబంలో కూడా అటువంటి అపవిత్రత ఉండకుండా చూసుకున్నారు. ఈరోజు నీ కుటుంబము దేవుడు ఓర్వలేనిది ఏమైనా నీ కుటుంబంలో ఉందా? దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. మన దేహములో అపవిత్రత ఉంటే దేశంలో కూడా అపవిత్రత ఉంటుంది. మన మనస్సులో అపవిత్రత ఉంటే మన ఇంట్లో కూడా అపవిత్రత ఉంటుంది. మన జీవితంలో అపవిత్రత ఉంటే మన జీవన విధానంలో కూడా అపవిత్రత ఉంటుంది. ముందు మనమల్ని మనం ప్రక్షాళన చేసుకుంటూ రాగలిగితే మన ప్రార్థన ఆకాశమును దాటుకొని పరలోక సింహాసనమును చేరుతుంది. బలిపీఠాలు కట్టబడాలి. ఈ రోజున ప్రార్థనా బలిపీఠాలు కట్టబడాలి. మన కుటుంబాల కొరకు కాదు, దేశ క్షేమము కొరకు కట్టబడాలి. జిల్లాల కొరకు కట్టబడాలి. దేశ నాయకుల కొరకు కట్టబడాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు కట్టబడాలి. నశించిపోతున్న సంఘాల కొరకు కట్టబడాలి. మన కొరకు కాదు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు 5 నిమిషాలు చాలు. నీ పక్కన ఎంతో మంది నశించిపోతున్నారు. నీ పక్కన ఎంతో మంది నశించిపోతున్నారు. ఈ స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇస్తావా లేకపోతే నా ప్రాణము తీసుకుంటావా అని ప్రాణాలే పణంగా పెట్టిన సేవకులను చూస్తున్నాం. ఇదే భూమి మీద, ఇదే భూమి మీద. మనిషి నడుస్తూ కనపడితే కాలిపోతూ కనపడిన పరిస్థితిని అంత ఆత్మనేత్రాలతో చూస్తున్నాడు దైవజనుడు. అదే ఆత్మ మన పైన పని చేయును గాక. అదే ఆత్మ మన పైన పని చేయును గాక. అదే నూతనమైన అభిషేకం మన పైన పని చేయాలి. ఇంకా ఎంతకాలం నేను, నా కుటుంబం అనే స్వార్థపూరితమైన ప్రార్థనలు ఇంకెంతకాలం? చేతులెత్తి ఒక్కసారి దేశ క్షేమం కొరకు ప్రార్థన చేద్దామా? అవునయ్యా, ఈరోజు నేను, నా కుటుంబం కాదు, నేను, నా సంఘము, నా దేశము ప్రార్థన చేద్దాం. దేశంలో మహారక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. ఆ బద్దలైన సందుల్లో నేను నిలబడతానని నీకు మాటిస్తున్నానయ్యా. అపవిత్రతను నేను ఖండించలేని స్థితిలో ఉన్నానయ్యా. నా కుటుంబంలో అపవిత్రత కనబడుతూనే ఉంది. ఖండిస్తే నా పిల్లలు తిరగబడతారేమోనని, ఖండిస్తే నేను కోల్పోతానేమోనని, ఖండిస్తున్న వారిని కూడా ఖండించనివ్వనంత మూర్ఖుని ప్రభు నేను. అందుకే నా ఇంట్లో అపవిత్రత పెరిగిపోతా ఉందయ్యా. నేనే నా ఇంట్లో అపవిత్రత కారణం, నేనే నా సంఘంలో అపవిత్రత కారణము, నేనే. వేరొకరి మీద నేను నేరస్థాపన చేయలేనయ్యా. ఇంకా మారు మనసు పొందకుండా అనేకులు నశించిపోతున్నారంటే కారణం నేనే. ఈ రోజున నీ ఒప్పుకోలు దేశపు ఒప్పుకోలుగా మారుతుంది. నీ ఒప్పుకోలు దేశపు ఒప్పుకోలుగా మారబోతుంది.
నీ పరిశుద్ధత దేశము పరిశుద్ధతగా మారబోతోంది. నీ నుండి బయలుదేరుతున్న ఉద్యమం దేశము ఉద్యమంగా రగలబోతోంది. అందుకే ఈ రాత్రి దేవుని పిలుస్తున్నాడు. బద్దలైన సంతులలో నిలబడు, ఒక్కడు చాలు, మిగతా విషయం నేను చూస్తాను. నరహంత పట్టణముగా, అపవిత్రమైన పట్టణముగా మార్చబడింది. అయితే తిరిగి సియోనును కోరుకుంటున్నాడు, యెరూషలేమును కోరుకుంటున్నాడు, పరిశుద్ధమైన పట్టణముగా స్థాపించబడుకుంటున్నాడు. ప్రార్థన 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 చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. ముందు మొదటిగా మన యొక్క సంఘము ప్రక్షాళన చేయబడినట్లుగా, ప్రార్థనాత్మతో నింపబడినట్లుగా, దేశము కొరకు ప్రార్థించే ఆత్మ మనలో నుండే ప్రారంభించబడినట్లుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. చేయండి, చిన్న ప్రార్థన చేయండి, ముగిస్తాను. చిన్న ప్రార్థన. ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో, కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో. ఎంతో ప్రయాసంతో కూడిన పరిచర్య. భారము కలిగిన సేవకులను మన మధ్యకు దేవుడు నడిపించాడు. అదొక ఉద్దేశముతో. ఈ భారాన్ని మనలో కూడా పోయుటకు చేయండి. ఒక్క నిమిషం, చివరిగా ఒక్క నిమిషం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దేవుడు అలాగో చేస్తున్నందుకు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి గట్టిగా. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు కాంతునో. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతునో. అందరి మాట చెప్పండి. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతునో. అందరూ పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతునో. అందరూ పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతునో. నా ప్రియ యేసుని నేనే
ఎప్పుడు గాతునో పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాతునో ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట పరమామ కుటము పొందను ప్రభు పాదములు చేరెదను పరమామ కుటము పొందను ప్రభు పాదములు చేరెదను పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాతునో ఈ యొక్క మాట పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాతునో నా ప్రియ యేసుని నేనెప్పుడు గాతునో నా ప్రియ యేసుని నేనెప్పుడు గాతునో పరలోకమే స్వాస్థ్యము ఎప్పుడు గాతునో పరలోకమే స్వాస్థ్యము ఎప్పుడు గాతునో. అద్భుతమైనటువంటి ఈ సమయం దేవుడు మనకిచ్చాడు. నిశ్చయముగా దేశమును గురించి ప్రార్థన చేయడం అనేది గొప్ప భాగ్యము. దేశమును గురించి ప్రార్థన చేయడం అనేది గొప్ప భాగ్యము. ఎవ్వరికి లేనటువంటి భాగ్యం అది. ఏ నాయకుడికి లేనటువంటి భాగ్యము, ఏ వ్యక్తికి లేని భాగ్యం దేవుడు క్రైస్తవునికి ఇచ్చాడు. ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గం గురించి భారం కలిగి ఉంటాడు. ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రముల గురించిన భారం కలిగి ఉంటాడు. ఓ ప్రధానమంత్రి దేశముల గురించి భారం కలిగి ఉంటాడు. ఒక దైవజనుడు సంఘము మాత్రమే ప్రపంచమును గురించిన భారము కలిగి ఉంటుంది. చివరిగా ఒక్క అంశము కొరకు ప్రార్థన చేసి మన ముగింపులోనికి వద్దాం. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధములలో శాంతి నెలకొల్పబడినట్లు ఇప్పటికే దారుణమైన పరిస్థితుల మధ్య సామాన్య ప్రజలు కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు. దేశాలలో నెమ్మది కలుగునట్లుగా, దేవుడు సమాధానం ఇచ్చినట్లుగా అందరం ఒక మాట ప్రార్థన చేద్దాం. అందరం దేశాలలో నెమ్మది కలుగునట్లు, ఇరాన్, ఇరాక్, అమెరికా, ఇజ్రాయేలు, చైనా, రష్యా, ఇంకా ఏ ఏ దేశాలు ఇంకా మండుతున్నాయో దేవుడు వాటన్నిటిని చల్లార్చున్నట్లు ప్రార్థన చేద్దాం. ఇదే క్రైస్తవ సంఘానికి దేవుడిచ్చిన భారం. ప్రభువా, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధములలో శాంతి కలుగునట్లు మీరు సహాయం చేయండి ప్రభువా. కృప చూపండి అయ్యా. ఆ భారం బరువంతా సామాన్య ప్రజల మీద పడతా ఉందయ్యా. సామాన్య ప్రజలే నిరాధారులు, నిరాశ్రయులైపోతున్నారయ్యా. కుటుంబాలు పోగొట్టుకుంటున్నారు, ఆస్తులు నష్టపరుచుకుంటున్నారయ్యా. దయ చూపించండి అయ్యా. ఏదైనా ఒక మేలు చేసి
వాళ్ళందరికీ మారు మనసు దయచేసి దేశంలో ప్రభువా సమాధానం కలగ చెయ్యండి. నీ పాదాలు పట్టుకుంటున్నాం ఈ రాత్రి. ఒకరినొకరు కవ్వించుకోకుండా ప్రభువా, రెచ్చగొట్టుకోకుండా తండ్రి, వారిని సమాధానపరచు ఆత్మ ఏలును గాక. సమాధానపరచు ఆత్మ వారి మధ్యలోనికి వచ్చును గాక. అది పరలోకము నుండి దిగివచ్చును గాక. వారికి సమాధానమే ఈ వారంలో కలుగును గాక. హద్దులు లేని యుద్ధాలు ఆగిపోవును గాక. శాంతి సమాధానం వారి మధ్యలో కలుగును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రభు అట్టి కృపనిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు పీటర్ అన్న గారు వచ్చి ప్రార్థన చేస్తారు. జాన్ మేసయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. ఈ కార్యక్రమానికి ముగింపులోనికి వద్దాం.